ఇది ఒక రకంగా మన భారతదేశానికి మాత్రమే మనం కనుక్కున్న అత్యంత ప్రయోజనమైన ఒక ప్రక్రియ. సో దీన్ని మనం కొంత విస్మరిస్తున్నాం, కానీ మనం చూసి ఇతర దేశాలు ప్రాక్టీస్ చేసే రోజులు వచ్చాయి. కాబట్టి డిఎస్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని స్కూల్స్లో కూడా కనీసం ఒక 30 minutes యోగా అనేది ఆ విద్యార్థులకి అలవాటు తెచ్చి వాళ్ళు ఇంట్లో కూడా చేసుకునే విధంగా ఉంటే ఖచ్చితంగా మీకు మీ కుటుంబాలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఉన్న పిల్లలు పర్టికులర్ హాస్టల్స్లో కంపల్సరీ మ్యాండేట్ చేసి కనీసం 15 to 30 minutes పెద్దగా దానివల్ల మనం 1 day కార్యక్రమంలో మనము చదువు కేటాయిస్తూ వస్తాం. పెద్దగా కోల్పోతే ఉండదు కాబట్టి మ్యాండేట్ చేస్తాం. ప్రతి హాస్టల్లో కూడా ఖచ్చితంగా ఒక 30 minutes యోగా అనేది ఖచ్చితంగా రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ హాస్టల్. అది దాంతోపాటుగా పిల్లలకు కూడా స్కూల్లో చెప్పినప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏదైనా సరే యంగ్ ఏజ్ నుంచి మాత్రమే మనం విషయాన్ని అలవర్చుకుంటే దాని ఫ్యూచర్లో మనకు దాంతో క్రమశిక్షణతో రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇది అలవర్చుకోవాలి. సో ఆ రకంగా జిల్లాలో దీన్ని ముందు కూడా ఒకరోజు యోగా రోజు కాకుండా రోజు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా చేస్తాం. సో ఈ అవకాశం ఇచ్చి దాన్ని చేసిన